ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి గడిచిన జనవరి మాసమంతా ఆయన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి మరొక నూతన మాసంలో ప్రవేశించుటకు దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా మన దేవుడు మన ఎడలో చూపుతున్న ప్రేమ, మన ఎడలో చూపుతున్న ఆయన కనికరమును బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభుకే చెల్లునుగాక. ఆమెన్. దేవుడు ఈ ఫిబ్రవరి మాసములో మనకు అనుగ్రహించిన వాగ్దానమును ఒకసారి మనం గమనిస్తాం. ఆ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసములో మరొక కోణములో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనం. సంపూర్ణముగా ఫలించు భూమి మీదికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. ఈ 16వ వచనములో రాయబడిన ఓ శ్రేష్టమైన మాటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. యెహోవా అతని భూమిని దీవించును. యెహోవా అతని భూమిని దీవించును. ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. ఇదిగో భూమిని మనం గమనించగలుగుతాం. ఈ భూమిని ఆయన దీవించినప్పుడు, ఈ భూమిని ఆయన ఆశీర్వదించినప్పుడు మనం చూడగలిగే విషయం ఏంటంటే, అది అద్భుతమైన ఫలములను, అద్భుతమైన పంటను ఆ భూమి మనకు అనుగ్రహిస్తుంది. అద్భుతమైన పంటను మనం కోయగలుగుతాం. ఇక్కడ దేవుడు మనకు చెప్పకనే చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో అద్భుతమైన ఫలభరితమైన అనుభవాలలో నేను నిన్ను నడిపించబోతున్నాను, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. ఇదిగో ఈ ఫిబ్రవరి మాసములో ఆయన అద్భుతమైన ఆ ఫలములను మనం అనుభవిస్తూ, ఇదిగో ఆ ఫలములను మనము భుజిస్తూ అనేకులకు ఫలభరితంగా మారాలన్నది దేవుని యొక్క ఆశయం ఉంది. ఈ మాట పలుకుతున్నది ఎవరయ్యా అని మనం గమనిస్తే, పొదలో నుండి మాట్లాడుతున్నవాడు, అతని కటాక్షము వలన, అతని కనికరము వలన ఇదిగో మన భూమిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆ రోజు కానానుడు దేవుడు ప్రత్యేకపరిచి ఆశీర్వదించినట్టుగా, ఇదిగో యోసేపు ఐగుప్తులో నివసించినప్పుడు ఐగుప్తును ఆశీర్వదించినట్టుగా దేవుడు ఈరోజు నీవు నివసిస్తున్న ఈ భూమిలో, నీ వ్యవస్థ అంతటిలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ గ్రామంలో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఒక అద్భుతమైన ఫలభరితమైన అనుభవాలలో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసాన ఇదిగో ఆయన దీవెన వర్షము మన మీద పడుతుండగా అద్భుతమైన ఫలములతో, అద్భుతమైన ఆశీర్వాదాలతో మనం ముందుకు సాగుదుముగాక. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో ఈ ఫిబ్రవరి మాసం ఈ 1వ తారీఖు నుండే దానిని మనం అనుభవించుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆది సంభూతుడవు నాయన. గడిచిన నెలంతా మమ్మల్ని సజీవ రెక్కల్లో కాపాడి మాకు అనుగ్రహించిన ఈ 2025 ఫిబ్రవరి మాసము కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాపాడువాడు కునుకను నిద్రపోడనే వాగ్దానం చేసిన దేవుడవు నాయన. ఆ వాగ్దానమును నాయన మా పక్షాన నాయన ఉన్నది ఉన్నట్టుగా మీరు నెరవేరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ 1వ తారీఖు నుండి నాయన మీరు వాగ్దానం చేసినట్టుగా నాయన ఆ దీవెన వర్షం మా మీద కుమ్మరించబడునుగాక నాయన. మేము ఫలభరితమైన అనుభవాలలో మేము శ్రేష్టమైన ఫలములను ఇస్తూ శ్రేష్టమైన పంటను మేము కలిగిన వారమై ముందుకు సాగుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మేము ఎండిపోయిన వారము కాదు నాయన, నెరలు విడిచిన వారము కాదు నాయన. ఇదిగో ఇన్ని దినములు మా జీవిత యాత్ర ఒకవేళ ఆ విధంగా సాగిన ఈ ఫిబ్రవరి 2025లో నాయన నీ ప్రజల మీద ప్రకటిస్తున్నామయ్యా తండ్రి. దీవెన పరిశ్రమను వాటిని దీవిస్తుండగా నాయన తండ్రి, వారి పంట, వారి భూమి నాయన అది ఫలించునుగాక, వారి అద్భుతమైన పంట కొయ్దురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు.
ఈ ఫిబ్రవరి మాసంతనైనా 1వ తారీఖు నుండి నాయన చివరి దినము వరకు నాయన ప్రతి కుటుంబాన్ని పరిచర్యలు నీ చేతులకు మేము సమర్పిస్తున్నామయ్యా. రాకపోకలు మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. చేతి పనులు, ఉద్యోగాలు నాయన, వ్యాపారాలు నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ఈ ఫిబ్రవరి మాసంతనైనా మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుంటూ మహాగణుడా, మీరు మమ్మల్ని ఫలభరితమైన అనుభవాల్లో నడిపించబోతున్న విధానం కొరకై ముందుగానే నాయన విశ్వాసముతో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.